హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి కథలు యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. వల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ధీరాజ్. వల్లి నిజస్వరూపం తెలిసి చందు విడాకుల నోటీస్ పంపేలా చేసిన రామరాజు. దంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీరు చూసుకున్నట్లయితే గనక నర్మదా కాపురం నాశనం చెయ్యాలి అని చెప్పి గట్టి పట్టుదలతో వల్లివాళ్లైతే కొత్త ప్లాన్ వేశారు. ఇక ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇక వల్లి, భాగ్యం, ఆనందరావు అందరూ కూడా ఎక్కడైతే నర్మదా వాళ్లు ఆ నగలు తాకట్టు పెట్టారో అక్కడికి వెళ్లి ఇక వల్లి ఒంటి నిండా నగలను పెట్టేసేసి వీటన్నింటికీ ఎంతవుతుందో చెప్పండి అని చెప్పేసేసి అడిగేసరికి ఇక అతనైతే వీటన్నింటికీ కలిపి 20 లక్షలవుతుంది అని చెప్పననంటే అయితే ఖాతాలో రాసుకోండి, 100 వజానాగా తీసుకోండి అంటారు. ఏం మాట్లాడుతున్నారు, నేనెందుకు ఖాతాలో రాసుకోవాలి అని చెప్పనంటాడు. ఇక ఆ సేటైతే ఎందుకు రాసుకోవాలి అంటారేంటి, ఏం నర్మదా వాళ్లు చెప్పినప్పుడు రాసుకోలేదా? రామరాజుగారి పెద్ద కోడలికి ఒక న్యాయం, చిన్న కోడలికి ఒక న్యాయమా? అంటే వాళ్ళిద్దరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి, సో వాళ్ళేదైనా తీర్చగలుగుతారు అని చెప్పేసేసి అంటాడు. అనేసరికి ఇక వెంటనే ఆ మాటలతోటి షాక్ అయినటువంటి ఆ వల్లి, భాగ్యం వాళ్ళు, అవునా, మీరేదో అనుకుంటున్నారు కాని అక్కడ ఈ సాగర్కొచ్చే జీతం ఎంత? 50,000. మీకు కట్టాల్సిన వడ్డీ ఎంత? అంటే 60,000 అంటాడు. మరి 50,000 రూపాయల జీతగాడు 60,000 రూపాయల వడ్డీ కడతాడా? అసలింతకీ మీకు ఒక నెల వడ్డీ ఇచ్చారా లేదా అనేసరికి లేదు, ఇంకా ఇవ్వలేదు అని చెప్పని అంటాడు. మరి ఎలా తీరుస్తారు అని చెప్పి మీరు గబగబా నమ్మకం పెట్టుకుని వాళ్లకి 20 లక్షలు అప్పిచ్చేశారు అననేసరికి ఇక మాకు మీ నగలు వద్దు, ఏమీ వద్దు, మేం వెళ్ళిపోతామని చెప్పని అక్కడ్నుంచి బయల్దేరి వెళ్ళిపోతారు. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత ఇటునుంచి సేటైతే ఆలోచనలో పడతాడు. ఇదేంటి, వీళ్ళిలా చేశారు, అసలు వీళ్ళు చెప్తుంది నిజమేనా అని ఆలోచించడం మొదలుపెడతాడు సేటైతే. ఇక అలా ఆలోచిస్తున్నటువంటి సేటుకి భాగ్యం వాళ్ళు చెప్పింది నిజమే అయ్యుండొచ్చు అని చెప్పిని అనిపించి వెంటనే ఇక సాగర్ వాళ్లకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి నర్మదా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో సేట్జీ, చెప్పండి అని చెప్పిని అనేసరికి ఏమిటి బేటీ, ఈ నెల వడ్డీ పంపించలేదు అంటే పంపిస్తాను సేట్జీ, కొంచెం ఇబ్బంది అయింది అందువల్ల. అంటే మొదటి నెల ఇబ్బంది అయింది అనే మాట చెప్తే ఇక తర్వాత ఎలా కడతారు? ఇదంతా మనకి వర్కౌట్ అయ్యేలాగా లేదు కాని మీరు అసలు మొత్తం ఇచ్చేసేయండి అని చెప్పేసేసి అంటాడు సేటు. దాంతో ఇక నర్మదా, మీరెందుకు మా గురించి అంత అనుమానపడుతున్నారు? ఎంతో నమ్మకంగా మీరు మాకిచ్చారు కదా అని చెప్పిని అనేసరికి అవును బేటీ, మేము నమ్మకంగానే ఇచ్చాం, కాని మీరు టైంకి వడ్డీ కట్టలేదు కదా అని చెప్పిని అంటే వడ్డీ కట్టలేదు, కట్టానని నేననట్లేదు, కాని మీరు దయతలిచి ఈ కొంచెం రోజులాగితే నేను పంపించేస్తాను అంటుంది. సరే అయితే అని చెప్పేసేసి సేటైతే ఫోన్ పెట్టేస్తాడు. ఇక నర్మదా ఆఫీస్లో ఆలోచిస్తూ ఉండగా ఇక నర్మదా తన ఫ్రెండ్ తోటి ఈ యాక్సిడెంట్ గురించి మాట్లాడుతుంది. తన ఫ్రెండైతే ఆర్టీఓ ఆఫీస్లో ఆ ప్రసాద్ గాడున్నాడు కదా అనంటుంది. ఏంటి అంటే, ఓ మీ నాన్న పేరు ప్రసాద్ కదా, సరే ఆ ప్రసాద్ గారికి ఫోన్ చేద్దాం, ఆయనేదైనా హెల్ప్ చేస్తాడేమో అంటే నర్మదా వెంటనే ఆ ప్రసాద్ అన్న అతనికి ఆర్టీఓ ఆఫీస్కి ఫోన్ చేసి ఆ నెంబర్ అది ఇస్తుంది. అతను నేను వెంటనే కనుక్కుంటాను మేడం అని చెప్పేసేసి అంటాడు. అలా అన్న తర్వాత కాసేపటికి నర్మదాకి ఫోనొస్తుంది. అదేంటంటే ఆ లారీ సేనాపతి పేరుతో ఉంది అని చెప్పి ఒక్కసారిగా షాకవుతుంది నర్మదా. అయితే సేనాపతి పేరుతోనా, ఇదేంటి, అసలు ఏం అర్థం కావట్లేదు, సేనాపతి పేరుతో లారీ ఉంది అంటే ఈ యాక్సిడెంట్ జరగడానికి సేనాపతి కారణమా? అందుకోసమే ఆ రోజున సేనాపతి క్షమాపణ చెప్పాడా? ఇలా ఆలోచించడం కరెక్టో కాదో తెలియట్లేదు అనుకుంటూ ఇక ఇంటికి వెళ్తుంది నర్మదా. అయితే వెళ్లిన తర్వాత ఇక కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తున్నటువంటి నర్మదా దగ్గరకు చందు వస్తాడు. వచ్చి ఏంటమ్మా నర్మదా, తెగ ఆలోచిస్తున్నావు, వాడొచ్చాడు లోపలికి, వెళ్ళాడు, నువ్వేం పట్టించుకోలేదు అంటే మీ తమ్ముడొచ్చారా? చూడలేదు బావుగారు, ఇప్పుడే వెళ్తాను అంటే అంత పరధ్యానంగా ఏమాలోచిస్తున్నావమ్మా అని అంటే ప్రేమకు జరిగిన యాక్సిడెంట్ గురించి బావుగారు అంటుంది. యాక్సిడెంట్ గురించా? దాంట్లో ఆలోచించేదేముంది, ప్రేమ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడింది అంటే అసలు ప్రేమ తెగించి కాపాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది బావుగారు? మిమ్మల్ని ఆ లారీ వచ్చి యాక్సిడెంట్ చేయాల్సిన అవసరమేమొచ్చింది అంటే
అది అనుకోకుండా జరిగినట్టుందమ్మా అంటే లేదు బావగారు అది కావాలనే జరిగింది అని అంటుంది. ఈలోపు సాగరొచ్చి ఏం మాట్లాడుతున్నావు నర్మదా, నువ్వు అనవసరమైన విషయాల్లో తలదూర్చుకు అమ్మా, అమ్మ వచ్చాక మనం వెళ్ళిపోతాం అని చెప్పాను అని అంటే, ఎక్కడికి రాజు వెళ్లేది, నోరుమై, అసలు నిజానిజాలేం తెలియకోకుండా అనవసరంగా అపార్థాలతోటి మీ భార్యాభర్తలందరూ ఒకరితో ఒకరు విభేదాలు తెచ్చుకుని ఉండకండి అని చెప్పి చందు అంటాడు. ఏంటన్నా విభేదాలు తెచ్చుకునేది, అసలిప్పుడు ఈవిడగారు ఏం చెప్పాలనుకుంటుందో నాకర్థం కావట్లేదు అంటే, అవును బావగారు నేను చెప్తోంది నిజం. అదేంటంటే ఏ లారీ అయితే ఇప్పుడు ప్రేమకు యాక్సిడెంట్ చేసిందో, మిమ్మల్ని యాక్సిడెంట్ చేయడానికి చూసిందో ఆ లారీ ఎవరిదో కాదు, సేనాపతిది అని అంటుంది. ఒక్కసారిగా సాగర్ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు నర్మదా అంటే, అవునండి ఈరోజే నేను ఆర్టీఓ ఆఫీస్కి ఫోన్ చేశాను, వాళ్లైతే క్లియర్గా చెప్పారు ఆ లారీ ఎవరిదో కాదు, సేనాపతిది అని చెప్పి. ఇక ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో నాకర్థం కాలేదండి అంటుంది. సేనాపతిదా అంటే ప్రేమవాళ్ల నాన్నది. ప్రేమవాళ్ల నాన్నే ప్రేమని యాక్సిడెంట్ చేయాలని ఎందుకనుకుంటాడు అంటే, యాక్సిడెంట్ చేయాలనుకుంది ప్రేమని కాదండి, చందుబావని అంటుంది. చందు వెంటనే అదేంటమ్మా అలా అంటున్నావు అంటే, అవును బావా అది నీమీద ప్లాన్ చేసినటువంటి యాక్సిడెంట్, కాని సేనాపతికి ఆ అవసరమేంటో నాకిప్పటికీ అర్థం కాలేదు అని చెప్పనంటే, అయితే వాణ్ణి నిలదీద్దాం అని చెప్పనంటాడు సాగర్. ఇక ఈలోపు ధీరజ్ రానే వస్తాడు. వచ్చి ఏంటి ఏమైంది అంటే, ఏమీ లేదురా, అదే యాక్సిడెంట్ చేసిన లారీ ప్రేమ వాళ్ల నాన్న సేనాపతిదట అని చెప్పనంటే, ఏంటి సేనాపతిదా అదేంటి అనంటే, అవును సేనాపతి లారీ అంట, ఆర్టీఓ ఆఫీస్లో నర్మద కనుక్కుందంట అని చెప్పని అనగానే, ఇక వెంటనే ఏంటి నర్మదా అని చెప్పేసేసి చందు అంటాడు. వెంటనే ఏంటదిది అని చెప్పి ధీరజ్ అడిగితే, అవును ధీరజ్ నేనక్కడ కనుక్కుంటే ఇక ఒక్కసారిగా నాకే షాక్ అయిపోయింది, సేనాపతి లారీ అని చెప్పి అని అనేసరికి, మరి ఈ పని సేనాపతి ఎందుకు చేసినట్టుందిరా అనంటే, నాకు తెలిసినంతవరకు అసలు ఆ యాక్సిడెంట్ జరగాల్సింది బావగారికి, కాబట్టి సేనాపతి బావగారి మీద గ్రజ్తో ఈ పని చేశాడేమో అనుకోటానికి వీలులేని పరిస్థితి. ఎందుకంటే సేనాపతికి బావగారితో డైరెక్ట్గా ఎలాంటి ఇబ్బంది లేదు, ఇంకా గొడవలేదు కదా అని అంటుంది. అది నాకు అర్థం కావట్లేదు అంటుంది నర్మద. అయితే అసలు దీని వెనుక ఇంకేదో కథ ఉందో దీనా అని చెప్పని అంటూ ఉంటే, చూద్దాం అసలేం కథ ఉందో అని నర్మద అంటూ ఉండగా ఈలోపు సెడ్జీ మళ్ళీ ఫోన్ చేస్తాడు. నర్మదా బేటీ అంటే, ఏంటి సెడ్జీ అంటే, మీకొక విషయం చెప్పాలి బేటీ, నేను అంత గట్టిగా అమౌంట్ గురించి అడగడానికి కారణం మీ తోటి కోడలు వల్లి. తను ఉదయం వచ్చింది, 20 లక్షల నగలు ఒంటిమీద వేసుకుని ఖాతాలో రాసుకోండి అని మొదలుపెట్టింది. ఇక ఆ తర్వాత వాళ్లకైతే ఎలా ఇచ్చారు, మాకైతే ఎందుకివ్వరు అంటూ మొదలుపెట్టింది. అందుకే నేను ఆలోచించకుండా నీకు ఫోన్ చేశాను బేటీ, ఏమీ అనుకోకు, నువ్వైతే ఆ డబ్బు ఇచ్చేయగలవు, ప్రసాదరావు కూతురివి, రామరాజు కోడలివి, ఇంక నేను ఆ నమ్మకం మీద ఇచ్చేశాను, ఏమీ అనుకోకు బేటీ, నిదానంగా చూసి డబ్బులు పంపించు అని అంటాడు. సరే సెడ్జీ అని ఫోన్ పెట్టేసి, ఏం జరిగింది అని చెప్పి ధీరజ్ అడిగితే, జరిగింది మొత్తం చెప్తుంది ఇక నర్మద. ఏంటి దీనా, నాకసలేం అర్థం కావట్లేదు. ఈ వల్లి వదిన ఎందుకిలా చేస్తుంది అనంటే, ఈలోపు ప్రేమ వచ్చి ఇంకెందుకు చేస్తుంది అని చెప్పేసేసి, అంటే నువ్వు మాట్లాడుకు, నీకసలు మాట్లాడే రైటే లేదు అనగాని, ఏంటి నాకెందుకు మాట్లాడే రైట్ లేదు, ఎందుకలా అంటున్నావు అని చెప్పనంటే, ఎందుకా నువ్వు చేసిన మోసం అంటూ ఉంటే, ఎవరు చేసిన మోసం, ఎవరిది మోసం, ఏం తెలుసు నీకు మాట్లాడుతున్నావు అనంటే, ఏం తప్పు మాట్లాడాను అని చెప్పి నువ్వంటున్నావు నన్ను అంటాడు ధీరజ్. అయితే ఏం తప్పు మాట్లాడావా, నువ్వు మాట్లాడుతుంది ప్రతీదీ తప్పే ధీరజ్, ఎందుకంటే నీకు నిజాలు తెలియవు కాబట్టి అని అంటూ ఉంటే, ఏం నిజాలు తెలియాలి, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు, అమూల్య జీవితం ఇలా అవ్వడానికి కారణం నువ్వు కాదు అని అంటూ ఉండగా, ఈలోపు చందు అయితే ఇక అమూల్యం తీసుకుని కాలేజ్ నుంచి వస్తాడు. రావడంతోటే, ఏంట్రా ప్రేమనేంటో అంటున్నావేంటి అని చెప్పనంటే, చూడు అన్నయ్య, అసలు విశ్వక్ని ప్రేమించమని చెప్పి ప్రేమ అమూల్య జీవితాన్ని ఇంత దూరం తీసుకొచ్చింది, ఇంకా పైపెచ్చు తన తప్పేమీ లేదన్నట్టు మాట్లాడుతుంది అంటే, అవున్రా నిజమే తన తప్పేమీ లేదు అని చెప్పనంటాడు ఇక చందు. ఏం మాట్లాడుతున్నావన్నయ్యా అంటే, నిజం మాట్లాడుతున్నాన్రా, అసలు అమూల్యని విశ్వగ్గాడిని ప్రేమించమని చెప్పింది, ఆ ఇంటికి కోడలివ్వమని చెప్పింది ఎవరో కాదురా ప్రేమ, అసలే కాదు, ఇదంతా చేసింది వల్లి అంటాడు. వల్లి వదన అనగానే, అవున్రా వల్లి గురించి మనకెవ్వరికీ ఇంకా పూర్తిగా తెలియక మనం దాన్ని పిచ్చిదానిలా నమ్మాంరా, పిచ్చివాళ్లం అయిపోయాం అని అంటూ ఉంటే, అమూల్య అవునన్నయ్య, నన్ను విశ్వక్ని ప్రేమించమని చెప్పింది వల్లి వదిని అనగానే, అందుకోసమే నువ్వక్కడ దింపేశావా అంటే,
అదే కాదురా, తను చూపించినటువంటి సర్టిఫికెట్స్ కూడా ఫేక్ సర్టిఫికెట్స్ అని అంటాడు. ఫేక్ సర్టిఫికెట్సా? ఏం మాట్లాడుతున్నావన్నయ్యా అంటే, అవును, ఫేక్ సర్టిఫికెట్సేరా. ఆ విషయం తెలిసిన దగ్గర్నుంచి ఇక నేను వల్లిని నా జీవితంలో ఉంచుకోవాలి అనుకోలేదు. అందుకోసమే వాళ్ళింటికి తీసుకెళ్లి అక్కడ వదిలేశాను అని అనగానే, అవునా అన్నయ్య అనేసి చందు అయితే చందు దగ్గరికెళ్ళి, సారీ అన్నయ్య, నన్ను క్షమించు, అనవసరంగా ప్రేమను నేను అపార్థం చేసుకున్నాను అంటే, అదే కదా నేను చెప్తున్నాను. నిజాలు తెలియకుండా మనం ఎప్పుడూ కూడా ఎవర్ని అపార్థం చేసుకోకూడదురా. ప్రేమ చాలా మంచిది. మన కుటుంబానికి ఒక రకంగా చెప్పాలంటే మంచే చేసింది. ఆ రోజున ప్రేమ అలా చెప్పకపోతే మన ఇంట్లో ఇవాళ అమూల్యం ఉండేదా చెప్పు అని అంటాడు. అవునన్నయ్య, నిజమే. ఇప్పుడు నేనేం చెయ్యాలో అది చేస్తానన్నయ్య. అనవసరంగా ప్రేమకి నాకు మధ్య గొడవలొచ్చేలా చేసింది వల్లీ వదిన అన్నమాట అని చెప్పని అంటూ ఇక అన్నయ్యని పట్టుకొని గట్టిగా హత్తుకొని ఏడ్చేస్తాడు చందు. ధీరజైతే ఇక ఆ తర్వాత నర్మద ఇంకా ప్రేమని కూర్చోబెట్టి ఏం జరిగింది ఏంటి అని చెప్పి మొత్తం విషయాలు తీసుకోవడంతో ఇక ఇప్పుడు ఆడిస్తాను ఆట చూడు. ఈ చిన్నోడాటే ఆడే ఆటకు ఆ వల్లీ వదినకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడాలి అని చెప్పని అంటాడు. ఇక అలా అన్న తర్వాత వెంటనే ఆనందరావుకి ఫోన్ చేస్తాడు. ఆ చిన్నల్లుడు చెప్పు ఏంటి అంటే, రేపొద్దున్నే ఒక మంచి కాంట్రాక్ట్ ఉంది మామ్మగారు. వాళ్ళకి దగ్గరగా ఒక 500 ఇడ్లీ కావాలంట, విత్ మంచి చట్నీ. మరి మీరు సప్లై చేయగలరా అంటే, ఏముందల్లుడు, ఈజీగా చేసేద్దాం, 500 ఇడ్లీలే కదా అని అంటాడు. అంతేకాని చట్నీలు మాత్రం 3 రకాలు కావాలన్నారు. ఒకటి కొబ్బరి చట్నీ, ఒకటి పల్లీ చట్నీ, ఒకటేమో టమాటో చట్నీ అనగానే, అలాగే అల్లుడు, నువ్వేం కంగారుపడకు, ఇచ్చేద్దామని చెప్పని అంటాడు. మరి అడ్వాన్స్ ఏమన్నా అనగానే, మొత్తం ఎంతవుతుందో చెప్తే అందులోంచి కొంత అమౌంట్ పంపేస్తాను అంటాడు. అనేసరికి, చెప్తానల్లుడు, మీ అత్తయ్యని కనుక్కొని అనగానే ఇక అన్ని లెక్కలు వేసి ఆ అమౌంట్ చెప్తుంది. సరే అయితే అల్లుడికి చెప్తాను, అడ్వాన్స్ ఇమ్మన్నాను అంటే, ఛీ, ఏ మనిషివి నువ్వు, అల్లుణ్ణి పట్టుకొని అడ్వాన్స్ అడుగుతావా? ఆళ్లకి మనం కూసంత మంచి చేసి ఎట్టైనా మన కూతుర్న ఇంటికి పంపించే ఏర్పాట్లు చేసుకోవాలి కాని అడ్వాన్స్ అడుగుతావా అంటూ ఫోన్ చేయంటుంది. అల్లుడిగారు, అడ్వాన్స్కి అడ్వాన్స్ ఏం అవుదులేండి, మేము చేసేసి పంపించేస్తాం ఒకేసారి, బిల్ ఇవ్వండి అనంటే, సరే అత్తయ్యగారు అని ఫోన్ పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత ఇక ఆ ఉదయాన్ని ఆనందరావు ఇంకా భాగ్యం ఇద్దరూ కూడా చాలా చక్కగా అన్నీ రెడీ చేసేసుకుంటారు. వల్లీ కూడా పడిపడి కష్టపడుతుంది. మొత్తానికైతే ఉదయాంతా 8 గంటలకల్లా మన్నీ రెడీ చేసేసుకొచ్చుని ధీరజ్కి ఫోన్ చేస్తూ ఉంటారు. కాని ధీరజ్ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఏం చేయాలో అర్థంకాక ప్రేమకి ఫోన్ చేస్తారు. ప్రేమ ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇటునుంచి చందుకి ఫోన్ చేస్తే చందు లిఫ్ట్ చేయడు. నర్మదా లిఫ్ట్ చేయడు. సాగర్ లిఫ్ట్ చేయరు. ఎవ్వరూ లిఫ్ట్ చేయరు. ఏం చేయాలో అర్థంకాదు. ఇక మళ్ళీ ధీరజ్కి ఫోన్ చేస్తూ ఉంటే ధీరజ్ చివరాఖరికి 10 గంటలకు ఫోన్ తీస్తాడు. హెలో అని చెప్పనంటే, ధీరజ్, అదే టిఫిన్లన్నీ రెడీగా చేసిపెట్టాం, మరి నువ్వేమో ఫోన్ తీయలేదు. అందరికీ ఫోన్లు చేశాం కాని ఎవరూ లిఫ్ట్ చేయలేదు. ఎక్కడికి పంపాలోనేమో నువ్వు చెప్పలేదు అని అంటే, అయ్యో అత్తయ్య, టైం ఎంతయింది? 10. ఈ టైంలో టిఫిన్లు చేస్తారా చెప్పండి? మీరు పొద్దున్నే కనీసం ఇంటికొచ్చి, బాబూ మీరు నాకు అడ్రస్ ఇవ్వలేదు, కనీసం చెప్తే పంపించేస్తామని చెప్పినా అడగాలి కదా, అడగకుండా మీరెక్కడో కూర్చొని ఇప్పుడు ఫోన్ చేసి అడిగితే నేనేం చెయ్యను అని అంటూ, వాళ్లకి ఫోన్ చేస్తానుండండి అని ఫోన్ కలుపుతాడు. ఆ ఫోన్ ఎవరికో కలపడు. అటు తిప్పి ఇటు తిప్పి ప్రేమకు కలుపుతాడు. కాన్ఫరెన్స్ కావాలి కదా, తెలీదు. ఇక అదే, ఇవి కావాలన్నావు కదా, టిఫిన్స్ అన్నీ రెడీ చేయించాను, మరి పంపించమంటావా అంటే, ఏంటిది ధీరజ్జిది నాకు అర్థంగాక కడుగుతాను నేను. ఉదయం 6:30-7 మధ్యలో తీసుకురమ్మంటే ఈ టైంకి ఫోన్ చేసేది నేనింకేం చెయ్యాలో అర్థంకాక ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఈ కొంచెంలోనే అయిపోతుంది అనుకుంటే నాకు తడిసి మోపడయింది. ఇంకేది తీసుకొని ఏం చేయమంటావ్ అని చెప్పననగానే ఇక వెంటనే, ధీరజ్ అయితే అది అత్తయ్యగారి పరిస్థితి, మీరనవసరంగా ఊరుకున్నారు, ఇంటికొచ్చినట్టయితే సరిపోయేది అని చెప్పని అంటూ ఉంటే, సర్లే బాబు ఏం చేస్తాం, మా టైం బాగోలేదు అనుకుని వదిలేయడం తప్ప అని చెప్పని అంటుంది ఇక భాగ్యం. అన్న తర్వాత ఇంకిటినుంచి భాగ్యం మాటలతోటి ధీరజ్ అయితే పక్కున మనసులో నవ్వుకుంటాడు. ఫోన్ పెట్టడంతోటే అందరూ నవ్వేసుకుంటారు. నవ్వేసుకున్న తర్వాత ఇక ఇలాగే కనీసం 2 రోజులకొకసారి వీళ్ళకి ఈ రకంగానే చెయ్యాలి,
ఈ రకంగానే చేసి వీళ్ళకి నష్టమంటే ఎలా ఉంటుందో బాధ అంటే ఎలా ఉంటుందో రుచి చూపించాలి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటే ఈలోపు నర్మదా ఫోన్ చేస్తుంది. 2 రోజుల తర్వాత ఫోన్ చేసి, మా ఆఫీస్లో చిన్న మీటింగ్ ఉంది, మరి మీరేమైనా టిఫిన్ సప్లై చేయగలరా అంటే ఎప్పుడూ లేంది కొత్తగా వీళ్ళు మనకెందుకు టిఫిన్ ఆర్డర్లిస్తున్నారు అంటది వల్లి. నూరుని ఏదో ఒకటి చేసి నిన్ను ఆ ఇంటికి పంపించేస్తే పనైపోతుందని మేమనుకుంటుంటే ఎందుకిస్తున్నారు అందుకిస్తున్నారు అని చెప్పి అనుమానపడతావేటి అని చెప్పేసేసి అంటుంది. ఇక భాగ్యమనేసరికి అమ్మా నాకేదో తేడా కొట్టేస్తుందే అంటుంది. ఏమీ లేదులే నూర్మి అంటూ ఆ చెప్పు నర్వదా ఏం కావాలి అంటే 4 రకాల టిఫిన్లు మొత్తం మీద అన్నీ కలిపి ఒక 500 ప్లేట్లు కావాలి అంటుంది. మొన్న కూడా 500లేనే అంటుంది వల్లి. ఏం కాదు నూర్మి అని చెప్పనంటుంది భాగ్య. అమ్మా నేనొక్క మాట అడుగుతాను, ఇదంతా చక్కగా చేసి మీకిచ్చేద్దాం, మీరెట్లాగొట్లా మా అమ్మాయిని ఆ ఇంట్లోకి అడుగుపెట్టేలా చేస్తే అంటే అలాగే పిన్ని, ఈ విషయంలో నాకు మాట రాకుండా చూడండి, నేను ఖచ్చితంగా మీ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లాలా ఏం చేస్తాను కదా అంటుంది. ఇక దాంతో ఒక్కసారిగా అలాగే అయితే అనేసి గబగబా ఆర్డర్ తీసుకుంటుంది. అన్నీ రెడీ చేస్తుంది. ఇక ఉదయాన్నే నర్మదాకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి నర్మదా ఆ మీటింగ్ స్పాట్ మార్చారంట, కాబట్టి నేను మీకు మీటింగ్ స్పాట్ చెప్తాను, అక్కడికి వెళ్ళండి అని అటు తిప్పుతుంది ఇటు తిప్పుతుంది ఇటు తిప్పుతుంది అటు తిప్పుతుంది. మొత్తానికైతే చివరాఖరికి మీటింగ్ స్పాట్ దగ్గరికి వెళ్లేసరికి భోజనాల టైం అవుతుంది. దాంతో ఇక ఆనందరావు ఇంకా భాగ్యం ఇద్దరూ కూడా ఒకరు చూసుకుంటూ ఉంటే ఏటి అయ్యిందా అడిగిందా అని చెప్పనంటుంది. కాదు అంటూ ఉండగానే ఇది అసలు వీళ్ళు కావాలనే మనతో ఆడుకుంటున్నారు, అర్థమైందా అని చెప్పేసేసి అంటుంది. ఈలోపు ఇక నర్మదా ప్రేమ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎన్ని రకాలుగా ఆట్లాడించినా వాళ్ళు చేసిన తప్పులకి ఇది సరిపోదక్కా అంటూ ఉంటే చందు వచ్చి, నేను నాన్నతో చెప్దామనుకుంటున్నాను, వల్లికి విడాకులివ్వడం కరెక్ట్ అని చెప్పి. అంటే అది నాన్న నిర్ణయించాలిరా, అంతేకాని నువ్వెలా నిర్ణయిస్తావ్ అని అంటే, తను చేసిన తప్పులు ఏమన్నా చిన్నవా తక్కువా అని చెప్పేసేసి అంటూ చందు మళ్ళీ వల్లి చేసిన తప్పుల గురించి చెప్తూ ఉంటే, బావా ఇంకా నీకు తెలియనివి చాలా ఉన్నాయి అంటూ ఇటునుంచి ప్రేమ ఇంకా నర్మదా, సాగర్, ధీరజ్ వీళ్ళందరి ముందే అన్ని విషయాలు బయటపెట్టేస్తారు. ఇదంతా రామరాజు ఊహించని విధంగా వింటాడు. విని ఒక్కసారిగా షాకవుతాడు. ఏరికోరి తీసుకొచ్చిన సంబంధమని చెప్పి నాన్న ఇప్పుడు వల్లి ఇలాంటిదని తెలిస్తే ఖచ్చితంగా బాధపడతారు. అలా బాధపడే పరిస్థితి మనం తీసుకురాకూడదు అని చెప్పి చందు అంటూ ఉంటాడు. అలాగే సరే అయితే నాన్నకి చెప్పటానికి ఎలాగోలా వీలు చూసుకుని చెప్దాం కాని ఇప్పుడు నువ్వు డైవర్స్ అది ఇది అనకు, వాళ్ళు రెచ్చిపోతారు అని చెప్పని అంటే, ఇక ఈలోపు నర్మదా చూశారుగా మొన్న వెళ్ళి సేటు దగ్గరికి వెళ్ళి ఎన్ని రకాల మాటలు మాట్లాడారో అని చెప్పి అంటుంది. అనేసరికి అదే వీళ్ళు ప్రశాంతంగా ఉండనివ్వరు, ఈ కుటుంబాన్ని చిన్నాభిన్నం చెయ్యడానికే కంకణం కట్టుకుందన్నమాట అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. ఇక ఈలోపు రామరాజు అయితే పెద్దోడా అని పిలుస్తాడు. ఆ నాన్న వస్తున్నా అంటూ చందు అక్కడికి వెళ్తాడు. అందరినీ పిలు అంటే అందరూ వస్తారు. వచ్చిన తర్వాత మీ అమ్మ ఒక 2 రోజుల్లో వస్తుంది. వచ్చిన తర్వాత మీ అమ్మకి చెప్పి మాట్లాడి మనం వల్లికి విడాకుల నోటీస్ పంపిద్దాం అంటాడు. అదేంటి నాన్నా ఏమైంది అంటే, ఈలోపే ఊహించని విధంగా వేదవతి ఫోన్ చేస్తుంది. ఏవండి ఎలా ఉన్నారు, ఆరోగ్యమెలా ఉంది అని చెప్పని మాట్లాడేసరికి అంతా బానే ఉంది, నువ్వెక్కడున్నావ్ అంటే, నేనిదిగో పెద్దమ్మళ్ళ ఇంట్లోనే ఉన్నా, బానే ఉన్నా, మనిషిని ఎక్కడున్నాను కాని మనసంతా అక్కడే ఉంది అంటూ ఉంటే, పెద్దోడెలా ఉన్నాడండి అంటుంది. పెద్దోడు గురించే దిగులు ఎందుకు అంటే, వాడి విషయంలో నీకు ఒకటి నేను చెప్పాలనుకుని భయపడ్డానండి అంటుంది. ఏంటి అంటే, మన అమూల్య జీవితం అలా అయిపోవడానికి కారణం వల్లియేనండి, వల్లియే అమూల్యాన్ని ఇలా చేసింది అని చెప్పని అనేసరికి, ఈ విషయం నీకెప్పుడు తెలుసు బుజ్జమ్మ అంటే, ఎప్పుడూ తెలుసండి, వచ్చే ముందైనా మీకు చెబుదామనుకున్నా, కాని హడావుడి ప్రయాణం వల్ల నేను చెప్పలేకపోయా అంటే, ఇక్కడ మాక్కూడా అన్ని నిజాలు తెలుసాయి బుజ్జమ్మ, మేము వల్లికి విడాకులు పంపించాలనుకుంటున్నాం, మరి నువ్వేమంటావ్ అంటే, పంపించండి, ఇబ్బందేమీ లేదు, పంపించాలి కూడా, అలాంటి దానికి అలాగే చెయ్యాలి అని చెప్పని అంటుంది.
థ్యాంక్స్ బుజ్జమ్మ అని చెప్పి ఫోన్ పెట్టేసి, ఒరేయ్ ఇంకేముంది, మీ అమ్మ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, పంపించేసేయ్, వెంటనే లాయర్ గారిని రమ్మని చెప్పు అని చెప్పేసి అంటే ఇక లాయర్ని పిలుస్తారు. లాయరొచ్చి ఇంట్లోనే వాళ్ళందరి ముందే ఇక నోటీస్ ప్రిపేర్ చేసిన తర్వాత చందు సంతకాలు పెడతాడు. ఇక అవి పట్టుకుని లాయర్ అయితే పోస్ట్లో వేసిన తర్వాత వల్లి వాళ్ళింటికి వస్తాయి. ఆహా, ఆవిడగారండి, ఏ ఆస్తి పత్రాలొచ్చాయో, మనకి ఏ ఆస్తి కలిసి వచ్చిందో అని చెప్పని అంటూ ఆనందరావు తీసుకెళ్లి ఓపెన్ చేసి చూసేసరికి, ఇవేటే అమ్మడు చూడు అంటే ఇక వచ్చి ఇలాంటి చదువుతో చదివి, ఇది డైవర్స్ నోటీస్, విడాకుల నోటీసే అంటుంది. ఎవరు పంపారే అంటే ఇక్కడున్నది ఎవరో నేనే కదా అంటూ పేరు చదివి, నాకే బాగా పంపించాడే అని చెప్పని అంటుంది. ఇక మొత్తం అందరూ ఇక్కడ అదృశ్యమై రామరాజు ముందు ప్రత్యక్షమవుతారు. దాంతో రామరాజైతే మొత్తం విషయం మాట్లాడి, అన్నీ నేను కోర్టులో తేల్చుకుంటాను అంటాడు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.